మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి మధ్య జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇటీవల జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన గురించి గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి హోంమంత్రి గారు కౌంటర్ చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. ఈ అనిత గారు మాటలకు కౌంటర్ ఇస్తూ గుడివాడ అమర్నాథ్ గారు వారు నిర్వహిస్తున్నటువంటి వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే ఏజీ బయటపడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం. కానీ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు తప్పంటూ కొంతమంది కూటమి నేతలు స్పందిస్తున్నారు. ఈ విషయంలో తప్పెవరిదో మనకు వీడియో చివరిలో తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు అలాంటివి. ఒక్క ఛాన్స్ అంటూ నంగనాచి నత్తి పొక్కుడిలందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గాని మాజీ మంత్రులు గాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తూ వాడు వీడు అనడం కరెక్టేనా? ఇదంతా ఇలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనిత గారికి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి వారు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయాలనుకుంటున్నాను. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. అప్పట్లో మహిళా మంత్రి గారు అయినటువంటి ఆర్కే రోజా గారి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు మీరు వేసినటువంటి ట్వీట్ కి ఏమైనా సంబంధం ఉందా సార్? అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా ఇష్టమైనటువంటి ఒక నాయకుడు అంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. ఏం చేస్తుందండి విడుదల రజని? పూర్తి మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నారండి. ఎప్పుడైనా దాని గురించి ట్వీట్ వేశారా? ట్వీట్ వేయకపోగా అప్పట్లో ఇలాగే ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడినటువంటి మరొక నాయకుడిని పిలిపించుకుని స్వయంగా మీరే అభినందించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగులించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారే నేను ఎవరితో రోజా నీ బతుకు ఎవరికి తెలదో, ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు, ఎవరితో వచ్చావు, రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే నువ్వు, ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు. ఈ విషయాలన్నిటి మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.